హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. అండ్ కొత్త ఇంజిన్ అయితే దీంట్లో షర్పా ఇంజిన్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ అలాగే మనకి మొత్తం డిజైన్ అయితే చాలా చేంజ్ అయితే చేశారనమాట. అండ్ ఫీచర్స్ కూడా చాలా ఆఫర్ అయితే చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్గా ఎవరు ఈ బైక్ని తీసుకుంటే బాగుంటుంది అండ్ ఆ ప్రైస్కి వర్త్ బైంగే కాదా మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ని మనకి ల్యాండ్మార్క్ మోటార్స్ పాలకొల్లు షోరూమ్ వారు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్కషన్ అప్పుడు వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా ఆల్ యూ హిమాలయన్ 450 రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, హిమాలయన్ 450లో కీతో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. కీ అయితే చూడడానికి అయితే చాలా బేసిక్గా అయితే ఉంది. చూడడానికి కూడా చాలా క్లాసిక్గా అయితే ఉందన్నమాట. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 3,52,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టిల్ అరౌండ్ మనకి 3,65,000 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి 4 వేరియంట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. బేస్, పాస్, సమిట్ అండ్ అలాగే హెన్లీ బ్లాక్ అనమాట. ఓవరాల్గా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ కలర్స్ వచ్చేసరికి 5 కలర్ ఆప్షన్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తారనమాట. మీకు అవన్నీ కూడా మ్యాక్సిమం డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ మన దగ్గర వచ్చేసరికి కజా బ్రౌన్ కలర్ అయితే ఉంది. చూడడానికి కూడా చాలా క్లాస్గా అయితే ఉందన్నమాట. ఈ కలర్ కూడా చూడడానికి కొంచెం లైట్ కలర్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీకు కీ పెట్టి అయితే ఆన్ అయితే చేస్తాను. అండ్ చూడొచ్చు మీరు ఎల్ఈడి హెడ్ లైట్ అయితే. అండ్ అలాగే మనకి ఇక్కడ హజార్డ్ లైట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు కదా, చూడొచ్చు. ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్లో మనకి షావా నుంచి యూఎస్టీ ఫోక్స్ అయితే తీసుకున్నారు. ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పాలి దీంట్లో. అండ్ అలాగే మనకి ఫ్రంట్లో వచ్చేసరికి టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 90/90 21 ఇంచ్ వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. అండ్ అలాగే ఫ్రంట్లో పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి హిమాలయన్ బ్యాజింగ్ అయితే చూడొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి షర్పా 452cc ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎన్ఫీల్డ్ అనుకుంటా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వచ్చింది. అండ్ ఇంజిన్ వచ్చేసరికి 39.47 bhp పవర్ని అండ్ అలాగే మనకి 40 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కూలెంట్ అయితే ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. కూలెంట్ రేడియేటర్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అయితే చూడొచ్చు. అండ్ సైడ్ నుంచి చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది టిపికల్ అడ్వెంచర్ బైక్ డిజైన్ అయితే మీకు అయితే కనపడుతుంది అనమాట. అండ్ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అరౌండ్ మనకి 230mm సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ అలాగే మనకి ట్యాంక్ వచ్చేసరికి ఐరన్ ట్యాంక్ అనమాట. చాలా రెగ్గిడ్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకి ఇది E20 మోడల్ అనమాట. అండ్ దీంట్లో 17 లీటర్స్ వరకు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. గుడ్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు. ఒకసారి మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కి అయితే వెళ్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనకి ఫుల్లీ డిజిటల్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఒక బటన్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి అండ్ అలాగే మనం ఇక్కడ నుంచి అండ్ అలాగే రైట్ సైడ్ ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసరికి మోడ్ స్విచ్ అనమాట. ఈ మోడ్ స్విచ్ని ప్రెస్ చేసినట్లయితే మనకి రైడ్ మోడ్ చేంజ్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ అండ్ అలాగే మనకి ఏబిఎస్ ఆన్, ఏబిఎస్ రియర్ ఏబిఎస్ ఆఫ్ అండ్ ఎకో మోడ్, ఏబిఎస్ ఆన్, రియర్ ఏబిఎస్ ఆఫ్. ఇలా మనకి 4 మోడ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మెయిన్గా 2 మోడ్స్ అనమాట, పర్ఫార్మెన్స్ అండ్ అలాగే మనకి ఎకో మోడ్. ఆ దాంట్లోనే రియర్ ఏబిఎస్ కూడా మీరైతే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ మనకి 4 మోడ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి సీట్ కుషనింగ్ లెవెల్స్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి రైడర్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతాడు. మనకి ట్యాంక్ అయితే మెజ్ అయితే చేశారు రైడర్ సీట్ అనేది. అండ్ అలాగే మనకి పిలియన్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతాడు. కుషనింగ్ లెవెల్స్ అయితే బాగున్నాయి. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్బర్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసరికి లింక్ టైప్ మోనోషాక్ అబ్జర్బర్ అనమాట. సస్పెన్షన్ ట్రావెల్ ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి. అండ్ రియర్లో స్వింగ్ ఆర్మ్ అయితే చూడొచ్చు మీకు కనపడుతుంది. అండ్ పెద్ద డిస్క్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు రియర్లో వచ్చేసరికి. అండ్ రియర్లో కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంది. అండ్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 140/80 R17 ఇంచ్ వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. మనకి రేడియల్ టైర్ యూస్ అయితే చేశారు కాబట్టి మనకి గ్రిప్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ బ్లాక్ ప్యాటర్న్ వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. మీకు ఫ్రంట్లో కూడా బ్లాక్ ప్యాటర్న్ వీల్స్ అయితే ఉంటాయి. మనకి గ్రిప్ అయితే బాగుంటుంది. ఇవి ఆఫ్ రోడ్ అయితే కాదు, ఆన్ రోడ్ వీల్స్ అనమాట. మీకు ఆఫ్ రోడ్ వీల్స్ కొంచెం చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. అవి కొంచెం గ్రిప్ అయితే ఉంటాయి. ఇది కూడా మీరు ఆఫ్ రోడ్ అయితే చేయొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు మీరు, చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ టిప్ అయితే ఇక్కడైతే మనకి మెజ్ అయితే అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి క్యాటలైటిక్ కన్వర్టర్తో మనకి మెజ్ అయితే అయింది. ఇదంతా ఎగ్జాస్ట్ పార్టే ఇదంతా కూడా. ఇక్కడ నుంచి అయితే మనకి ఎగ్జాస్ట్ టిప్ అయితే బయటకి అయితే వచ్చింది. అండ్ చూడొచ్చు మీరు రియర్ నుంచి అయితే డిజైన్ అయితే ఎలాగైతే ఉంది. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో రియర్ టైల్ లైట్ అయితే లేదనమాట. లేకపోవడం ఏం కాదు, ఇక్కడ మనకి ఇండికేటర్స్లో అయితే మనకి ప్లేస్ అయితే చేశారు, ఇంటిగ్రేట్ అయితే చేశారనమాట. చూసారు కదా, ఒకసారి చూద్దాం. చూసారు కదా,
దీంట్లో అయితే ప్లేస్ అయితే చేశారు రియర్ లైట్ అనేది. ఒక యూనిక్ డిజైన్ అని చెప్పాలి. దీని నుంచి అయితే రియర్ నుంచి అయితే చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ ఆ లుక్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ శారీ గడ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అది మనకి సైజ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. గుడ్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ అలాగే మనకి ఆ సీట్ హైట్ వచ్చేసరికి 822mm సైజ్ అయితే ఉంటుంది. ఎవరైతే 5.6 5.7 ఉంటారో వాళ్ళైతే కన్సిడర్ చేయడం అయితే బెటర్. అండ్ అలాగే ఒకసారి మీకు స్విచ్ గేర్ క్వాలిటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి హై బీమ్ లో బీమ్ పాస్ అయితే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మోడ్ స్విచ్ అనమాట, ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి అయితే మీరు అయితే ట్రిప్ 1 ట్రిప్ ఏ ఇవన్నీ కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. ట్రిప్ 1 ట్రిప్ 2 ఫ్యూయల్ రేంజ్ ఎంత ఉంది అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత చేస్తుంది ఇవన్నీ కూడా అయితే బ్యాటరీ వోల్టేజ్, ఇంజన్ టెంపరేచర్ మీటర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ స్విచ్ని కంట్రోల్ చేస్తూ అయితే మీరైతే ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదికే ఓవరాల్గా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 గురించి ఫుల్ స్పెక్స్ అయితే. అండ్ మనం రైడ్ అయితే చేద్దాం, ఎగ్జాస్ట్ నోట్ విని తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం. మెయిన్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది. మీకు 5 కలర్ ఆప్షన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ కజా బ్రౌన్ అయితే మనకి చూడడానికి అయితే నా దగ్గర అయితే ప్రజెంట్ బాగుంది ఇది. అండ్ అలాగే హెన్లీ బ్లాక్ అనేది హయ్యర్ వేరియంట్ అనమాట. అండ్ దాంట్లో మీకు గోల్డెన్ వీల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అదొక మేజర్ అడ్వాంటేజ్. దాంట్లో కొంచెం లుక్ అయితే బాగుంటుంది అనమాట హెన్లీ బ్లాక్లో వచ్చేసరికి. అండ్ లేట్ చేయకుండా మనం హిమాలయన్ 450ని ఎగ్జాస్ట్ నోట్ విని అయితే రైడ్ అయితే చేద్దాం. నేను ఆల్రెడీ రైడ్ చేశాను, చాలా చాలా బాగుంది ఇంజన్ అయితే. Wait for it. Here it comes. Almost there. ఓకే గైస్, ఆల్ న్యూ హిమాలయన్ 440లో రైడర్ విన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా చాలా చేంజ్ అయితే చేశారు. అండ్ లెట్స్ గో. అండ్ మీరు ఎగ్జాస్ట్ నోట్ కూడా అయితే విన్నారు కదా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయితే చూడండి, పీక్స్లో అయితే ఉందన్నమాట. 55 80 వెళ్ళిందనమాట. దాని లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు హిమాలయన్ 450 నుంచి అయితే. అండ్ దీంట్లో టోటల్గా 6 గేర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హిమాలయన్ 4 లెవెల్లో మనకి 5 గేర్స్ అయితే ఉంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి టోటల్గా 6 గేర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్లయితే టోటల్లీ చేంజ్ బ్రో. అసలు షర్పా 452cc ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది హై లాంగిట్యూడ్లో అయితే మనకి బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. మీరు ఎంత లో టెంపరేచర్లో తీసుకెళ్ళినా కూడా మనకి చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ పుల్ అయితే బాగుంది. మీకు ఇన్స్టెంట్గా అయితే పుల్ అయితే వస్తుంది అనమాట, మీకు ఎటువంటి ప్రాబ్లమే లేకుండా. అండ్ అలాగే మనకి మిడ్ రేంజ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మీకు అరౌండ్ 60 నుంచి ఒక 120 వరకు ఈజీగా అయితే క్రూజ్ అయితే చేసి ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా. అండ్ వైబ్రేషన్ గురించి మాట్లాడినట్లయితే టాప్ ఎండ్ అయితే ఉంటాయి. అండ్ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా చాలా బాగుంది. దీంట్లో మీకు టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి అరౌండ్ 150+ వరకు అయితే వెళ్తుంది అనమాట ఈజీగా. మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్లో నో ప్రాబ్లం, చాలా చాలా బాగుంది ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసినట్లయితే 2 times బెటర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ అలాగే మనకి రిఫైన్మెంట్ లెవెల్స్ కూడా చాలా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. విండ్ బ్లాస్ట్ కూడా కొంచెం రెడ్యూస్ అయితే అయింది. అండ్ ఇక్కడ విండ్షీల్డ్ అయితే ఉంది, కాకపోతే నేను ఎక్కువ టాల్గా ఉంటాను కాబట్టి నాకైతే అంత యూజ్ అయితే అవ్వట్లేదు అనమాట విండ్షీల్డ్ వచ్చేసరికి. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్లో అయితే నాకు చాలా బాగుంది. రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే మనకి డీసెంట్ అయితే ఉన్నాయి. మీకు 80% వరకు అయితే రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే దీంట్లో మీకు అయితే కనపడతాయి. మీకు హై ఎండ్లో అయితే రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే మీరైతే మిస్ అయితే అవుతారనమాట. అండ్ క్లచ్ వచ్చేసరికి మీకు కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. ఇదైతే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. క్లచ్ అయితే కొంచెం చాలా చాలా హార్డ్గా అయితే ఉందన్నమాట. అదైతే మీరు ఒకటైతే నోటీస్ అయితే చేస్తారు. ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి చూద్దాం. డ్యూయల్ ఛానల్ ఏపీఎస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. కదా పర్ఫార్మెన్స్ చూడొచ్చు మీరు. బ్రేక్స్ అయితే
అసలు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే సూపర్ అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. మనకి బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు వరకు చూసిన పర్ఫార్మెన్స్ అసలు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ అనపడుతుంది అనమాట. అంత లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అటు గేర్ షిఫ్ట్ చేయ బాబు అంటుంది ఇది అత్తబాట్లు. మొత్తం రేవ్ స్టిల్ మొత్తం అంతా టిల్ ఎండ్ వరకు అయితే రేవ్ అయితే అయిపోతుంది అనమాట. ఆర్పిఎం వచ్చేసరికి ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450. ఫస్ట్ మోటార్ సైకిల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ రైడ్ బై వైర్ అనమాట. ఎక్సెల్ రైటర్తో మనకి రైడ్ బై వైర్ ఇది ఇచ్చారు దీంట్లో. అది కూడా మీరు అవుతుంది నోటీస్ అయితే చేస్తారు. మనకి బ్రేక్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడితే మీకు స్టిఫ్ అయితే ఉంటే ఇలాగా హైవేలో వెళ్తున్నప్పుడు అయితే ఆఫ్ రోడ్లో మనకి ఆఫ్ రోడ్లో బాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీరు అడుగుతారు ఆఫ్ రోడ్లో చేయాలి కదా భయ్యా పర్ఫార్మెన్స్ అని. ఆఫ్ రోడ్లో అయితే ఇది ఎక్సలెంట్గా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ నార్మల్గా ప్యాచీ రోడ్లో అయితే వెళ్ళాను. మీకు అసలు ఆ లొకేషన్ అయితే బాగోదని చెప్పేసి మనకి హైవేలో అయితే తీసుకొచ్చాను అనమాట. మనకి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఆఫ్ రోడ్లో కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇదైతే చేస్తుంది అనమాట. అండ్ అలాగే 6 స్పీడ్ యూనిట్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. గేర్ షిఫ్టింగ్స్ బాగున్నాయి, కాకపోతే క్లచ్ అయితే మీకు అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంది. అండ్ మనకి డిజైన్ పరంగా చూసినట్లయితే డిజైన్ పరంగా అయితే చాలా అట్రాక్టింగ్ అయితే ఉంది. మనకి డిజైన్ చూసినా కూడా మీకు మోడర్న్ లుక్స్ అయితే కనపడతాయి అనమాట దీంట్లో వచ్చేసి. అండ్ రియల్లో మనకి టైల్ లైట్ అయితే రిమూవ్ అయితే చేశారు. అండ్ ఇండికేటర్స్లో మనకి లైట్ అనేది ఇంటిగ్రేట్ అయితే చేశారనమాట. అదొకటి మీరు అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ మొత్తం అన్ని కూడా ఎల్ఈడి యూనిట్స్ అయితే దీంట్లో ఆఫర్ అయితే చేశారు. హెడ్ లైట్ ఎల్ఈడి అండ్ అలాగే మనకి ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడితో ఆఫర్ అయితే చేశారు. అండ్ మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. మనకి రైడ్ మోడ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది, అండ్ అలాగే మనకి ఎకో మోడ్ ఉంటుంది. 2 మోడ్స్ అయితే ఉంటాయి, పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఎకో. అండ్ మీరు ఎకోలో రియర్ ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్లో కూడా మనకి రియర్ ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇలా మనకి 4 మోడ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ మీరు ఎకోలో వెళ్ళిన పర్ఫార్మెన్స్లో అయితే మీకు ఫుల్ పవర్ అయితే కనపడుతుంది. అండ్ అలాగే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే చూసారు కదా మనకి ఇక్కడ మీరైతే ఇక్కడ నుంచి అయితే నావిగేట్ అయితే చేయొచ్చు అనమాట. నావిగేషన్ బార్ కూడా దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ట్రిప్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. అండ్ నావిగేషన్ కూడా మీరైతే ఈ బైక్లో అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 230 mm సైజ్ వరకు అయితే ఆఫర్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే సీట్ అయితే వచ్చేసరికి మనకి అరౌండ్ 5.6, 5.7 ఉన్నట్టయితే కన్సిడర్ చేయండి. ఒకసారి టెస్ట్ రైడ్ అయితే వేయండి, నో ప్రాబ్లం. ఒకసారి టెస్ట్ రైడ్ వేసి అయితే మీరైతే ఈ బైక్ని అయితే కన్సిడర్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ బైక్ ఎవరు తీసుకోవాలి. అండ్ అలాగే కలర్స్ చాలా ఉంటాయి మనకి. అండ్ అలాగే కలర్స్ వచ్చేసరికి 5 కలర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మీకు ఇది వచ్చేసరికి మన దగ్గర ఉన్నది కాజా బ్రౌన్ అనమాట. చాలా క్లాసిక్ అయితే ఉంది. చూడడానికి కూడా మనకి మ్యాటీ ఫినిష్లు అయితే ఇచ్చారనమాట. మీకు టాప్ అండ్ వచ్చేసరికి హెన్లీ బ్లాక్, మనకి గోల్డెన్ రిమ్స్ అయితే వస్తుంది. అండ్ మనకి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ బ్రో. హిమాలయన్ 450 నుంచి అయితే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఓకే గైస్, మళ్ళీ మీరు ఒకసారి హిమాలయన్ 450 పవర్ అయితే చెక్ అయితే చేయండి. పవర్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉందన్నమాట. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ ఏనా అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. మీకు ఇంజన్ డిపార్ట్మెంట్లో నో ప్రాబ్లం. ఫైనల్గా కంక్లూజన్ చూసినట్లయితే ఎవరు ఈ బైక్ని ప్రిఫర్ చేయాలి, ఎవరైతే సిటీలో కూడా ఈ బైక్ని అయితే ఈజీగా అయితే మీరైతే కమ్యూట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ సిటీలో ఎవరు యూస్ చేస్తారో అండ్ అలాగే మనకి లాంగ్ రైడ్స్, మెయిన్గా ఎవరైతే లాంగ్ రైడ్స్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకైతే ఈ బైక్ అయితే ఎక్కువైతే సెట్ అవుతుంది అనమాట. మనకి ఇష్యూస్ అయితే మనకి ప్రజెంట్ అయితే ఏమీ నోటీస్ అయితే చేయలేదు. మనకి ఒక 2-3 months అయితే ఆగండి మీరు, తర్వాత ఇష్యూస్ ఏమైనా రేజ్ అయితే అవన్నీ సాల్వ్ చేసి అయితే మనకి 2024 మార్చ్ 2024 లాగా అయితే అవి అయితే అప్డేట్ అయితే ఇస్తారనమాట. ప్రజెంట్ అయితే నాకైతే ఏ ప్రాబ్లం అయితే అనిపించట్లేదు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న అడ్వెంచర్ సెగ్మెంట్లో. ఇంజన్ డిపార్ట్మెంట్ బాగుంది, అలాగే మనకి ఫీచర్స్ చాలా ఆఫర్ అయితే చేస్తున్నారు. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ అయితే మనకి హిమాలయన్ 450 అయితే ఆఫర్ అయితే చేశారనమాట. సో ఇది కేసు ఓవరాల్గా హిమాలయన్ 450 బైక్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్స్లో అయితే అడగండి. అండ్ డౌన్ పేమెంట్ గురించి కానీ ఆన్ రోడ్ గురించి కానీ మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు మీరు. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రివ్యూ చేస్తాను. బాయ్.